మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మీకు జీవిత సత్యం చెప్తానండి. ఒక రాయ వాన పడినా, ఎండ ఎక్కినా, మంచు పడినా, ఎవరికైనా కూకున్నా బాధపడదు అసలు. ఆ రాయిని ఒక శిల్పి చూసి విగ్రహాన్ని తయారు చేసి గుళ్ళో అలంకరించి ప్రతిష్ఠ చేసి పెడితే తండోపతండాలుగా జనాలు వెళ్ళి ఆ రాయికి చూసి విగ్రహాన్ని చూసి, అంటే అప్పుడు రాయి కింద ఉండదండి అది, ఎందుకంటే శిల్పి ఆకారం ఉంటుంది అక్కడ. ఆకారాన్ని చూసి దండం పెడుతున్నారండి. ఎలాగా నాకు ఆ కోరిక తీరిపోయి, ఈ కోరిక తీరిపోయి, చదువు వచ్చేయాలి, అది వచ్చి ఉద్యోగం వచ్చేయాలని దండం పెట్టేసి పడుకొని వంగి వంగి నమస్కరించి పసుపెట్లు పెట్టేసి చేస్తున్నారండి. రాయికున్న జ్ఞానం మనకు లేదండి మనిషికి. ఒక జీవం లేని రాయే అంత అద్భుతాన్ని సృష్టించింది అంటే, అంత అద్భుతంగా ఉంది అంటే, మరి మనిషి ఎలా బతకాలండి? ఆ విగ్రహం ఏ రూపం వచ్చిందండి? ఒక ఏడుకొండల స్వామి రూపం అనుకోండి. ఆయన చరిత్రలో ఎలా బతికారండి? ఎలా మనిషి బతకాలని తెలియచెప్పారండి? రాముడేటి, కృష్ణుడేటి, అల్లా ఏటి, ఏసేటి? అది మనం మర్చిపోయి రాజకీయాల కోసం కొట్లాడుకోవడం, అది అనుకోవడం, ఇది అనుకోవడం అని లాస్ట్కి ఇలా తయారయ్యండి. జ్ఞానంలో ఉండి అజ్ఞానంలో ఉన్నారు అందరూ. ఆ జ్ఞానాన్ని తెలుసుకోండి. జీవం లేని రాయి బతికితే అంత అద్భుతంగా ఉన్నప్పుడు జీవం ఉన్న మనిషి ఎంత అద్భుతంగా బతకాలో తెలుసుకోండి. ఈ జీవితాన్ని ధరించుకోండి. ఓం నమః శివాయ.